Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం 9 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 9 పార్ట్స్లో కూడా 9 చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్లో ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లోని అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైపు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఏదైనా ఒక చాప్టర్ని నేర్చుకునే ముందు ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకున్నట్లయితే మనం ఆ కాన్సెప్ట్స్ ఉపయోగించి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మొదట ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ ప్రోగ్రెషన్ అంటే ప్రోగ్రెషన్ అనేది కూడా ఒక నంబర్ సిరీస్ అన్నమాట. అయితే ఇందులో మనకి నంబర్స్ మధ్య రిలేషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సిరీస్ని తీసుకున్నాను, 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్. ఇందులో మనం ఈ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ ఒక 2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు ఈ సిరీస్లో. ఇక్కడ ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏంటంటే 2 అన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది ఒక నెంబర్ సిరీస్ 2, 4, 8, 16, 32 అండ్ సో ఆన్. ఇక్కడ ఏం చేసి వెళ్ళారు, ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారు. ఇట్లా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ, లేకపోతే ఒక ఫిక్స్డ్ నెంబర్ని మల్టిప్లై చేయడం ద్వారా కానీ, డివిజన్ చేయడం ద్వారా కానీ తర్వాత నెంబర్స్ అన్ని ఫామ్ అవుతూ ఉన్నట్లయితే ఆ నెంబర్ సిరీస్ని మనం ప్రోగ్రెషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అది నంబర్స్ ఏముండొచ్చు, ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో వేరియబుల్స్ ఎక్స్, వై లాంటి మనకి టర్మ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. అయితే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దీన్ని షార్ట్ కట్ లో మనం ఏపీ అని పిలుస్తాం అన్నమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నా ఏపీ అన్నా ఒకటి. మనం ఏదైనా ఒక ప్రోగ్రెషన్ లో ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు ఆ ప్రోగ్రెషన్ ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇలా ఉంది 1, నెక్స్ట్ 4, 7, 10 అండ్ సో ఆన్. ఇందులో మనం 3ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏంటంటే 3 అన్నమాట. కాబట్టి దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. మనం ఏ ఫిక్స్డ్ నెంబర్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళామో దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటంటే 3 అనమాట. కామన్ డిఫరెన్స్, దీన్ని డి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ డి అంటాం. ఇక్కడ డి వాల్యూ ఏంటంటే 3 అనమాట. నెక్స్ట్ ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 ఏదైనా కావచ్చు అన్నమాట. అంటే కామన్ డిఫరెన్స్ అనేది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రోగ్రెషన్ 10, 8, 6, 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతూ ఉంది, అంటే 2ని మైనస్ చేసుకుంటూ వెళ్ళాం. దాని అర్థం ఏంటంటే -2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళామని కూడా చెప్పొచ్చు. 2 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల -2ని యాడ్ చేయడం వల్ల ఒకటే కదా. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది అనమాట, -2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 2, 2 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమి యాడ్ చేసామంటే ఏమి యాడ్ చేయలేదు, అంటే 0ని యాడ్ చేసాం. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది అనమాట, 0 అవుతుంది అనమాట. మనకి ఈ ప్రోగ్రెషన్స్ లో ఉండే ఈ టర్మ్స్ ని, ఆ నెంబర్స్ ని మనం జనరల్ గా ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం, A1, A2, A3, A4 అండ్ సో ఆన్
ఏఎన్ ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇందులో మనం ఫస్ట్ టర్మ్ ఏ అని కూడా అంటూ ఉంటాం. ఫస్ట్ టర్మ్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ ని ఏతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఏ1 అన్నా ఏ అన్నా ఒకటే అనమాట, ఫస్ట్ టర్మ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏపీ యొక్క జనరల్ ఫామ్ ఎట్లా చెప్పొచ్చు అంటే జనరల్ ఫామ్ మనకి ఫస్ట్ టర్మ్ ఏమంటున్నాం ఏ అంటున్నాం. తర్వాత ఇక్కడ మనం కామన్ డిఫరెన్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి దీనికి డి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. మళ్ళా దీనికి డి యాడ్ చేస్తే దీని తర్వాత టర్మ్ వస్తుంది. ఆల్రెడీ డి ఉంది, డి ప్లస్ డి ఏమవుతుంది 2d అవుతుంది. అంటే ఏ ప్లస్ 2d, ఇంకొక డి యాడ్ చేస్తే ఏ ప్లస్ 3d అవుతుంది అన్నమాట. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఇది ఏ1, ఇది ఏ2, నెక్స్ట్ ఇది ఏ3, ఏ4. ఇక్కడ చూడండి ఏ2 అంటే ఇక్కడ సఫిక్స్ 2 ఉంటే d1 ఉంది అన్నమాట. ఇక్కడ సఫిక్స్ 3 ఉంటే 2 ఉంది, 4 ఉంటే 3 అంటే ఒకటి తక్కువగా ఉంది. అప్పుడు మనకి ఏఎన్ ఉంటే ఏమవుతుంది ఏ ప్లస్, ఎందుకంటే ఒకటి తక్కువగా ఉండాలి కాబట్టి n-1 into d అవుతుంది అన్నమాట. ఇది ఎంత టర్మ్ ఇన్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీలో ఎంత టర్మ్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 into d. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజ్ నెంబర్ ఫస్ట్ 1 2 లో ఉన్నది అంటే 6.1 6.2 లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ని మనం ఈ ఫార్ములాను ఉపయోగించి చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ n అంటే మనం ఏ టర్మ్, అది 5th టర్మా 10th టర్మా అనేది దాన్ని బట్టి మనకి n వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఇక్కడ మనకి ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అని చెప్పడానికి మనం ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి అనేది ఈక్వల్ గా ఉంటుంది కదా. కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఏ2 లోంచి మనం ఏ1 మైనస్ చేస్తే ఎంత వస్తుందో, అలాగే ఏ3 లోంచి ఏ2ని మైనస్ చేసినా అంతే వస్తుంది, ఏ4 లోంచి ఏ3ని మైనస్ చేసినా అంతే వస్తుంది. దీని ఫార్ములా ఎట్లా రాయొచ్చు అంటే ఏఎన్ మైనస్ 1 అంటే ముందు టర్మ్ తర్వాత టర్మ్ నుంచి దాని ముందు టర్మ్ ని మైనస్ చేస్తే మనకి కామన్ డిఫరెన్స్ డి వస్తుంది అన్నమాట. ఏదైనా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి మనకి ఇది ఏపీ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని సందర్భాల్లోని ఒకటే వచ్చినట్లయితే అది ఏపీలో ఉందంటాం, లేకపోతే లేదంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 2 4 7 9 అండ్ సో ఆన్, ఇది ఏపీ అవుతుందా లేదా అని అడిగారు. మనం ఇట్లా ఏమనుకుంటాం, ఏ1 ఏ2 ఏ3 ఏ4 అనుకుంటాం. ఫస్ట్ మనం ఏ2 మైనస్ ఏ1 ఫైండ్ అవుట్ చేస్తాం. 4 లోంచి 2 మైనస్ చేస్తే 2 వచ్చింది. తర్వాత ఏ3 లోంచి ఏ2 మైనస్ చేస్తాం అంటే 7 మైనస్ 4 ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ డిఫరెంట్ గా వచ్చింది. కాబట్టి ఏం రాస్తాం ఇప్పుడు, ఏ2 మైనస్ ఏ1 నాట్ ఈక్వల్ టు ఏ3 మైనస్ ఏ2, కాబట్టి దిస్ ఈజ్ నాట్ అండ్ ఏపీ అని రాస్తాం. ఒకవేళ ఇది కూడా 2 వచ్చింది అనుకో, తర్వాత మనం ఏ4 మైనస్ ఏ3 చేస్తాం అంటే ఇచ్చిన అన్ని నెంబర్స్ తోని చెక్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఈక్వల్ టు వస్తూ ఉన్నట్లయితే, అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా అన్ఈక్వల్ వచ్చినట్లయితే అక్కడ ఆపేసి దిస్ ఈజ్ నాట్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాసేస్తాం. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అట్లాగే మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక ఏపీ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీ ఇచ్చాడు, ఇందులో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అడిగారు అనుకోండి, అప్పుడు n వాల్యూ ఏం రాస్తాం అన్నమాట 20 అని తీసుకుంటాం. ఏ అంటే తెలుసు కదా ఫస్ట్ టర్మ్ 2 అవుతుంది, డి అంటే తెలుసు కదా కామన్ డిఫరెన్స్ అంటే ఏ2 మైనస్ ఏ1 చేస్తూ వస్తుంది. ఈ విధంగా మనం ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అట్లాగే కొన్ని సందర్భాల్లో మనకి ఇది ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే ఒక ఏపీ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏపీ ఇచ్చి ఇందులో 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అప్పుడు n ప్లేస్ లో 15 రాసుకుంటాం. ఏ అంటే 2 అవుతుంది, డి అంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది, మనకి 15th టర్మ్ వస్తుంది. అలా కాకుండా 10th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అని అడిగారు, అప్పుడు ఏం చేయాలి, మనం 10th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్
mth టర్మ్ అనుకున్నాం. లాస్ట్ నుంచి mth టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఎంత టర్మ్ అవుతుందంటే మనకి ఆ ఏపీలో n టర్మ్స్ ఉన్నట్లు ఉంటాయి. అందులోంచి m మైనస్ చేసి 1 యాడ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ నుంచి ఎన్ని టర్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీలో 50 టర్మ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ అసలు మనకి ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. అప్పుడే మనం లాస్ట్ టర్మ్ నుంచి ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు చేయగలుగుతాం. ఓకే, ఆ ఏపీలో లాస్ట్ నుంచి 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు మనకి లాస్ట్ నుంచి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడ ఫార్ములా లేదు. ఫస్ట్ నుంచి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ m వాల్యూ 15 గా తీసుకుంటాం అన్నమాట. అప్పుడు ఫస్ట్ నుంచి ఎంత టర్మ్ అవుతుంది n మైనస్ m ప్లస్ 1 అనేది కదా. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 15 మైనస్ లాస్ట్ నుంచి ఎన్నో టర్మ్ 15 ప్లస్ 1 అవుతుంది అనమాట. 50 లో 15 మైనస్ చేస్తే 35 ప్లస్ 1 ఈక్వల్ అంటే ఫస్ట్ నుంచి 36th టర్మ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. అట్లాగే ఒకవేళ మనకి ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో లాస్ట్ టర్మ్ తెలిసినట్లయితే మనం SN కి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే n/2 ఇంటూ a ప్లస్ l అన్నమాట. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ అంటే l అంటే లాస్ట్ టర్మ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి n అంటే ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. అలాగే ఫస్ట్ టర్మ్ తెలియాలి, లాస్ట్ టర్మ్ తెలియాలి. అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం అప్లై చేయగలము. ఓకే, ఇది మనకి లాస్ట్ టర్మ్ తెలియదు, ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలుసు. అప్పుడు ఈ ఫార్ములా ఏ సందర్భంలో అయినా ఉపయోగించవచ్చు అనమాట. కానీ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఖచ్చితంగా చివరి పదం కూడా తెలియాలి, లాస్ట్ టర్మ్ కూడా తెలియాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీన్ని షార్ట్ కట్ లో జీపీ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందన్నమాట, ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 2 2 4 2 8 2 16 ఇట్లా. ఇక్కడ ఏం చేసాం, ఒక ఫిక్స్డ్ నెంబర్ తో ముందున్న టర్మ్ ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం కదా. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్ మనం జీపీ అంటాము, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఓకే, ఈ ఫిక్స్డ్ నెంబర్ ని మనం ఏమంటాం, కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో అంటాం, అక్కడేమో కామన్ డిఫరెన్స్ అంటాం అన్నమాట. ఈ కామన్ రేషియోని r తో రిప్రజెంట్ చేస్తాం. ఈ కామన్ రేషియో ఎలా వస్తుంది, ఇక్కడ మనకి a1 a2 a3 a4 అనుకుంటే మనకి a2/a1 చేయడం ద్వారా కానీ, లేకపోతే a3/a2 ఆర్ a4/a3 ఇది సేమ్ ఉంటుంది కదా. ఇంకా 4/2 అంటే 2 వస్తుంది, 8/4 అంటే 2 వస్తుంది, 16/8 అంటే 2 వస్తుంది. కాబట్టి an/, అండ్ సో ఆన్, an/an-1 అనే ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మనం ఫస్ట్ టర్మ్ ని a అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్ ఫార్మ్ అంటే జీపీ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ. మనకి ఫస్ట్ టర్మ్ ఏమన్నాం, ఏ అంటున్నాం. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం, ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ ఫిక్స్డ్ నెంబర్ ని ఏమన్నాం మనం, కామన్ రేషియో అన్నాం. ఆర్ అన్నాం కదా. కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్ ని కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే వస్తుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది, దీన్ని మళ్ళీ కామన్ రేషియోతో మల్టిప్లై చేయాలి. అంటే ఆర్ ఏఆర్ ఇంటూ ఆర్ అంటే ఏఆర్ స్క్వేర్, ఇంకొక ఆర్ తో మల్టిప్లై చేస్తే ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. మరి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మనకి ఫస్ట్ ఏం వస్తుంది, ఏ వస్తుంది. ఇక్కడ a2 ఉంటే r కి పవర్ 1 ఉంది, a3 ఉంటే r కి పవర్ 2 ఉంది, 4 ఉంటే 3 ఉంది. కాబట్టి ఇక్కడ n ఉంటే ఒకటి తక్కువ ఉంది, అంటే n-1. కాబట్టి మనకి a ఇంటూ r పవర్ n-1 అనేది ఒక జీపీలో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n-1 అనమాట. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్, r అంటే కామన్ రేషియో, n అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టర్మ్ అవుతుంది అనమాట. ఓకే, జనరల్ గా ఇది. అలాగే మనకి మధ్యలో మనం ఒక ఫార్ములా ఉపయోగిస్తూ ఉంటాం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. అలాగే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఈ ఫార్ములాస్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్
n న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఇదేంటి? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1. అలాగే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n స్క్వేర్. కావాలంటే వెరిఫై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. ఇదేంటి? ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్. అంటే ఇక్కడ మనకి 5 ఈవెన్ నెంబర్స్ అంటే 5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6 అంటే 30 రావాలి. 10 ప్లస్ 8 18, 24, 28, 30 సరిపోయింది కదా. కాబట్టి ఇది మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఆడ్ నెంబర్స్ ఫస్ట్ 5 తీసుకున్నాం. 1, 3, 5, 7, 9. ఇవి ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ కదా. ఫార్ములా ఏమనుకున్నాం? n స్క్వేర్ అంటే 5 స్క్వేర్ చేస్తే రావాలి. 5 స్క్వేర్ అంటే 25 రావాలి మనకి. 9 ప్లస్ 7 16, 21, 24 1 ప్లస్ 1 అంటే 25. ఈ విధంగా ఈ ఫార్ములాస్ ఉపయోగించి డైరెక్ట్ గా మనం ఆబ్జెక్టివ్ బిట్స్ కావచ్చు, లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. లేకపోతే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. SN ఫార్ములా ఉపయోగించి. అది కొంచెం లెంతీ అవుతుంది మనకి. ఆబ్జెక్టివ్ బిట్ అడిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి ఇది జీపీ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ R వాల్యూ అనేది మనకి అంటే గ్రేటర్ దాన్ 1 వాల్యూ ఉండొచ్చు, లెస్ దాన్ 1 అంటే ఫ్రాక్షన్ గా కూడా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది ఒక ప్రోగ్రెషన్ 1, 1/2, 1/4, 1/8 ఇట్లా ఉందనుకోండి. అప్పుడు R వాల్యూ ఎంత అవుతుంది? A2/A1 అంటే 1/2 అవుతుంది. ఇది లెస్ దాన్ 1 అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, లెస్ దాన్ 1 అవ్వచ్చు, ఈక్వల్ టు 1 కూడా అవ్వచ్చు అనమాట. అంటే R ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆర్ R ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ R ఈక్వల్ టు 1. అదే అక్కడ మన కామన్ డిఫరెన్స్ B వాల్యూ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ 0 కూడా అవ్వచ్చు అనమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఒక ప్రోగ్రెషన్ ఇచ్చారు ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 8 నెక్స్ట్ 18 అని ఇట్లా ఇచ్చారు. ఇది జీపీ అవుతుందా లేదా వెరిఫై చేయమన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? వీటిని A1, A2, A3, A4 అనుకుంటాం. కామన్ రేషియో తీసుకుంటాం. A2/A1 చేస్తాం. ఎంత వచ్చింది? 4/2 అంటే 2 వస్తుంది. మళ్ళీ A3/A2 చేసాం. 8/4 ఎంత వస్తుంది? 2 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ వచ్చేటప్పుడు నెక్స్ట్ స్టెప్ లో కూడా వెళ్తాం. అంటే A4/A3 చేస్తాం. అంటే 18/8 2 టేబుల్ 4 టైమ్స్ 9 టైమ్స్ అంటే 9/4 వచ్చింది. ఇది డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ జీపీ అని రాస్తాం అన్నమాట. ఈ విధంగా మనకి ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి అది జీపీ అవుతుందా లేదా వెరిఫై చేయమన్నప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టీవీ సెట్స్ ప్రొడ్యూస్డ్ 600 sets in the 3rd year and 700 sets in the 7th year. Assuming that the production increased uniformly by a fixed number every year, find the production in the first year and the production in the 10th year, the total production in first 7 years. Okay, ఇక్కడ మనకి ఒక టీవీ మ్యానుఫ్యాక్చరర్ 3rd ఇయర్ లో 600 సెట్స్ ని అంటే A3 అన్నమాట. 3rd ఇయర్ అంటే A3 అనుకుందాం. ఎంత? 600 సెట్స్ ని ప్రొడక్ట్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ 700 సెట్స్ ఇన్ 7th ఇయర్ అంటే A7 ఎన్ని ప్రొడక్ట్ చేయడం జరిగింది? 700 టీవీ సెట్స్ ని ప్రొడక్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది? ఏపీ అవుతుంది. అయితే అతను ఫస్ట్ ఇయర్ లో ఎన్ని ప్రొడక్ట్ చేసి ఉంటాడు, అలాగే 10th ఇయర్ లో ఎన్ని టీవీ సెట్స్ ని ప్రొడ్యూస్ చేసి ఉంటాడు, అలాగే ఫస్ట్ 7 ఇయర్స్ లో ఫస్ట్ ఇయర్ నుంచి 7th ఇయర్ వరకు టోటల్ గా ఎన్ని టీవీ సెట్స్ ని ప్రొడ్యూస్ చేసి ఉంటాడో, ప్రొడక్షన్ చేసి ఉంటాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
మనం అంటే ఏమి ఇచ్చారంటే ఇక్కడ A3 ఇచ్చారు. A3 అంటే మనకి ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా, అంటే A ప్లస్ 2D అవుతుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 2D వస్తుంది. ఈక్వల్ టు 600 అన్నమాట. ఇది ఈక్వేషన్ 1. A7 అంటే అర్థం ఏంటి? A ప్లస్ 7 మైనస్ 1 అంటే 6t అవుతుంది. ఈక్వల్ టు 700. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాను రెండు ఈక్వేషన్స్ ని. ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్. ప్లస్ 2 మైనస్ 6 అంటే మైనస్ 4d వస్తుంది. మైనస్ 700 ప్లస్ 600 అంటే మైనస్ 100 వస్తుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. అప్పుడు d ఈక్వల్ టు ఏమవుతుంది? 100/4 అవుతుంది. 4 టేబుల్ 100 లో 25 టైమ్స్ అంటే d ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది అనమాట? 25 అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ రాసాం అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది కదా? సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 25 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి? a ప్లస్ 2d ఈక్వల్ టు 600. మనం d ప్లేస్ లో ఎంత రాస్తాం? మనం 25 రాస్తాం. దట్ ఇంప్లైస్ a ప్లస్ 2 ఇంటూ 25 ఈక్వల్ టు 600. 2 25 ఆర్ 50 అవుతుంది కదా, అంటే a ప్లస్ 15 ఈక్వల్ టు 600. దట్ ఇంప్లైస్ ఈ 15 RH లో తీసుకున్నట్లయితే 600 మైనస్ 50 అవుతుంది కదా, అంటే a ఈక్వల్ టు 550. ఏ అంటే ఏంటి మనకి? ఫస్ట్ టర్మ్ కదా, అంటే ఫస్ట్ ఇయర్ ఎన్ని టీవీ సెట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట? 550. దేర్ఫోర్ he manufactured 550 TV sets in first year. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాబట్టాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారు మనకి? 10th ఇయర్ లో ఎన్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A10 ఫైండ్ అవుట్ చేయాలి. మనం an ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంటే A10 ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది మనకి? 515 ప్లస్ n మైనస్ 1 అంటే 10 మైనస్ 1 ఇంటూ డి అంటే 25 కదా. దిస్ ఈక్వల్ టు 515 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ 25. దిస్ ఈక్వల్ టు 515 ప్లస్ 9 25 225 అవుతుంది కదా. యాడ్ చేసినట్లయితే 5 7 7 అంటే 775 టీవీ సెట్స్ ని ప్రొడక్షన్ చేయడం జరిగింది అన్నమాట. ఏ ఇయర్ లో? 10th ఇయర్ లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ఫస్ట్ 7 ఇయర్స్ అంటే S7 ఫైండ్ అవుట్ చేయాలి మనం. S7 ఈక్వల్ టు ఎంత? మనం S7 ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంటే S7 ఈక్వల్ టు ఇక్కడ n అంటే 7 కదా, 7/2 ఇంటూ 2a. ఏ అంటే ఎంత మనకి? 550 కదా, 515 ప్లస్ n మైనస్ 1 అంటే 7 మైనస్ 1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 25 కదా, 25. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 7/2 ఇంటూ 2 550s are 1100 అవుతుంది. ప్లస్ 6 ఇంటూ 25. దిస్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 1100 ప్లస్ 625s are 150 అవుతుంది. యాడ్ చేసినట్లయితే 1100 ప్లస్ 150 1250 అవుతుంది. 2 టేబుల్ 1250 లో 625 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే మల్టిప్లై చేసినట్లయితే 7 ఇంటూ 625 ఈక్వల్ టు 7 5s are 35 3 ఉంది. 7 2s are 14 ప్లస్ 3 17 1 ఉంది. 7 6 are 42 ప్లస్ 1 43. అంటే అతను ఫస్ట్ 7 ఇయర్స్ కూడా 4375 టీవీ సెట్స్ ని ప్రొడక్షన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. If the nth terms of the geometric progression 162, 54, 18 and so on and 2/81, 2/27, 2/9 and so on are equal,
దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఇక్కడ 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు, ఇది ఒకటి ఇది ఒకటి. ఈ రెండిట్లో కూడా ఎంత టర్మ్ ఈక్వల్ గా ఉన్నట్లయితే వాల్యూ ఆఫ్ n ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రెషన్ ఏంటి 162 54 18 అండ్ సో ఆన్. నెక్స్ట్ సెకండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి 2/81 2/27 2/9 అండ్ సో ఆన్. ఇందులో మనకి ఏ ఫస్ట్ టర్మ్ కదా 162. కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఫార్ములా a2/a1. a2 అంటే 54/162. 54 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్ అంటే 1/3 అన్నమాట ఇక్కడ ఆర్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత 2/81. కామన్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా a2/a1. a2 అంటే 2/27/2/81. దీని ఎలా రాయొచ్చు 2/27 కింది ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం కదా 81/2. 2 టేబుల్ 2 లో 1 టైం. నెక్స్ట్ 27 81 లో 3 టైమ్స్ అంటే 3 1s are 3 అంటే ఇక్కడ r ఈక్వల్ టు 3 వచ్చింది అన్నమాట. మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. an ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి a ఇంటూ r పవర్ n మైనస్ 1 జీపీలో. అంటే a అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ 162 ఇంటూ r అంటే 1/3 పవర్ n మైనస్ 1 అన్నమాట. అలాగే ఇందులో కూడా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే an ఈక్వల్ టు సేమ్ ఫార్ములా a ఇంటూ a అంటే ఇక్కడ మనకి ఎంత 2/81 ఇంటూ r పవర్ అంటే 3 పవర్ n మైనస్ 1. కానీ ఇచ్చింది ఏంటంటే రెండిట్లో కూడా ఎంత టర్మ్ ఈక్వల్ గా ఉన్నాయన్నాడు. గివెన్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్. రెండు జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో ఎంత టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇచ్చారు కాబట్టి ఇందులో ఎంత టర్మ్ ఏంటి 162 ఇంటూ 1/3 పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు సెకండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ ఏంటి 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే ఇక్కడ మనకి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 162 ఇంటూ 1 కి పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది కదా అంటే 1/3 పవర్ n మైనస్ 1 అంటే a/b హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ n బై b పవర్ n అలా రాసినట్లయితే 1 కి పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది కాబట్టి ఇలా రాయొచ్చు. అలాగే 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఎంత టర్మ్ n ఉన్న టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ కి నెంబర్స్ అన్ని ఒక సైడ్ కి తెచ్చినట్లయితే ఇక్కడ మనకి 162 ఉంది. ఈ 2/81 ని ఇక్కడ తీసుకొస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే 81/2 అవుతుంది. అలాగే ఇది ఇక్కడ డినామినేటర్ లో ఉంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదంటే 3 పవర్ n మైనస్ 1 ఇంటూ 3 పవర్ n మైనస్ 1 అవుతుంది. ఓకే దట్ ఇంప్లైస్ ఈ 2 టేబుల్ 81 టైమ్స్ కట్ అవుతుంది అంటే 81 ఇంటూ 81 స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే n మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 అవుతుంది. అవసరమైతే 81 ఎట్లా రాయొచ్చు 3 పవర్ 4 అని రాయొచ్చు కదా. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే మనకి 81 వస్తుంది. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 పవర్ n ప్లస్ n 2n మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3 పవర్ 4 2s are 8 ఈక్వల్ టు 3 పవర్ 2n మైనస్ 2. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ పవర్ ఎంత ఉంది 8 ఉంది, ఇక్కడ పవర్ 2n మైనస్ 1 ఎలా రాసినా పర్లేదు. 8 ఈక్వల్ టు 2n మైనస్ 2 అన్న 2n మైనస్ 2 ఈక్వల్ టు 8 అన్న ఒకటే అవుతుంది కదా అంటే 2n మైనస్ 2 ఈక్వల్ టు 8. ఈ మైనస్ 2 ని RH లో తీసుకెళ్తే 2n ఈక్వల్ టు 8 ప్లస్ 2 అంటే 2n ఈక్వల్ టు 10 అవుతుంది. ఈ 2 ను కూడా మనం RH లో తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 10/2. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ n ఈక్వల్ టు 5. therefore n వాల్యూ ఎంత అన్నమాట 5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ which term of the AP 21 18 15 and so on is minus 81 అంటే
ఈ ఏపీలో -81 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే ఈజ్ దేర్ ఎనీ టర్మ్ 0, అట్లాగే ఈ ఏపీ రాసుకుంటూ వెళ్తే ఎక్కడైనా 0 వచ్చే అవకాశం ఉందా, ఆ టర్మ్స్ లో 0 ఉంటుందా, గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి, మనకి 21, 18, 15 అండ్ సో ఆన్. ఇందులో -81 ఉంటుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను, దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. ఓకే, లెట్ an ఈక్వల్ టు -81. యాక్చువల్గా మనకి an ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది కదా ఫార్ములా మనకి. ఇందులో an -81 అనుకున్నాం. a అంటే ఫస్ట్ టర్మ్ కదా, a ఈక్వల్ టు 21, d ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 అంటే 18 మైనస్ 21 ఈక్వల్ టు -3. ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఎంప్లాయిస్ an ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు, -81 ఈక్వల్ టు a ప్లేస్ లో 21 ప్లస్ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, n-1 ఇంటూ d ప్లేస్ లో -3 రాస్తాం. దట్ ఎంప్లాయిస్ -81 ఈక్వల్ టు 21, ఇక్కడ -3 ఇంటూ n -3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ -81 ఈజ్ ఈక్వల్ టు, ఇది 21 3 రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయొచ్చు, 24 అవుతుంది. -3n. ఇప్పుడు n టర్మ్ ఏమో LHS లోకి, -81 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఈ -3n LHS లోకి వస్తే 3n అవుతుంది. 24 -81 RHS లోకి వెళ్తే +81 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3n ఈక్వల్ టు యాడ్ చేస్తే 105 అవుతుంది. ఈ 3 కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 105/3 అవుతుంది. 3 టేబుల్ 10 లో 3 3s are 9, ఇంకా 1 ఉంది 5. అంటే ఇక్కడ n ఈక్వల్ టు 35 వచ్చింది. అంటే ఇచ్చిన ప్రోగ్రెషన్ లో -81 అనేది 35th టర్మ్ అన్నమాట. దేర్ఫోర్ -81 ఈజ్ ద 35th టర్మ్ in the given AP. నెక్స్ట్ ఏమంటారు, మనకి 0 అనేది ఏపీలో ఉండే ఛాన్స్ ఉందంటారు. దాన్ని కూడా ఇలాగే చేస్తాం, an అనుకుని చేస్తాం. ఇక్కడ సెకండ్ చేస్తాం. లెట్ an ఈక్వల్ టు 0. సేమ్ ఇందాక ఫార్ములా an లో ఇవన్నీ రాద్దాం. ఈసారి 81 ప్లేస్ లో 0 రాస్తాం. దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు ఈ ఫార్ములా రాస్తాం, a ప్లస్ అంటే 21 ప్లస్ n-1 ఇంటూ d అంటే -3. దట్ ఇంప్లైజ్ 0 ఈక్వల్ టు 21 -3 ఇంటూ n -3n ప్లస్ 3 1s are 3. దట్ ఇంప్లైజ్ 0 ఈక్వల్ టు 21 ప్లస్ 3 ఎంత అవుతుంది, 24 -3n. ఈ -3n LHS లో ఇస్తే +3n అవుతుంది, అంటే 3n ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైజ్ n ఈజ్ ఈక్వల్ టు 24/3. 3 టేబుల్ 24 లో 8 టైమ్స్. దట్ ఇంప్లైజ్ n ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ n అనేది 8 అంటే ఇచ్చిన ప్రోగ్రెషన్ లో 0 అనేది 8th టర్మ్ అన్నమాట. ఒకవేళ మనకి n వాల్యూ నెగిటివ్ నెంబర్ కానీ ఏదైనా ఫ్రాక్షన్ కానీ వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం రాస్తాం అనమాట, 0 డస్ నాట్ లైస్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ అని రాస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, 10th టర్మ్ ఇలా ఉంటాయి, కానీ నెగిటివ్ టర్మ్స్ ఉండవు కదా, -3 థర్డ్ టర్మ్, మైనస్ ఇట్లా ఉండవు. అట్లాగే ఫ్రాక్షన్స్ కూడా ఉండవు మనకి, 2/3 టర్మ్, 5/2 టర్మ్ అట్లాంటివి ఉండవు కదా. కాబట్టి ఇక్కడ సిన్స్ n ఈస్ పాజిటివ్ ఇంటిజర్, దేర్ఫోర్ 0 ఈస్ ద 8th టర్మ్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ నెంబర్ వస్తే సిన్స్ n ఈస్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అని రాయాలంట. నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అంటే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చినా ఫ్రాక్షన్ వచ్చినా సరే, సిన్స్ n ద వాల్యూ ఆఫ్ n ఈస్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్, దేర్ఫోర్ అక్కడ ఇచ్చిన ఈ నెంబర్ ని 0 డస్ నాట్ లైస్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి పాజిటివ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 0 ఈజ్ ద 8th టర్మ్ in the given AP. ఎందుకంటే n వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇదే మోడల్లో ఈ ప్రాబ్లమ్ ని ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి.
Okay, next fourth one. Find the 31st term of an AP whose 11th term is 38 and 16th term is 73. ఓకే, ఇక్కడ ఒక ఏపీలో 11th టర్మ్ అండ్ 16th టర్మ్ ఇచ్చి 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. గివెన్ 11th టర్మ్ అంటే A11 ఇచ్చారన్నమాట. ఎంత? 38 అండ్ 16th టర్మ్ అంటే A16 ఈక్వల్ టు 73 ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A31th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మనకి ఏఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? A ప్లస్ n-1 ఇంటూ డి. దీని నుంచి మనకి A11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A ప్లస్ 10d అవుతుంది. 11 మైనస్ అంటే 10d ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 38 ఇచ్చారు. దట్ ఇంప్లైజ్ A ప్లస్ 10d ఈక్వల్ టు 38. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇంకేమి ఇచ్చారు మనకి? A16th టర్మ్ అంటే A ప్లస్ ఇక్కడ 16 ఉంది కాబట్టి 16 మైనస్ 1 ఏమవుతుంది? 15 ఈక్వల్ టు 73 అనమాట. దీని నుంచి మనకు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది కదా, A ప్లస్ 15d ఈక్వల్ టు 73. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ డి వాల్యూ వస్తాయి అనమాట. సెకండ్ ఈక్వేషన్ కింద ఫస్ట్ ఈక్వేషన్ చేసుకుని మైనస్ చేద్దాం. ఎట్లా చేసినా పర్లేదు, ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ రాసినా నో ప్రాబ్లం అనమాట. ఇది సెకండ్ ఈక్వేషన్. A ప్లస్ 10d ఈక్వల్ టు 38 సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఏది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేస్తాను, ఒకే సైన్ ఉంది కాబట్టి. గెట్స్ క్యాన్సిల్. 15 మైనస్ 10d ఏమవుతుంది? 5d ఈక్వల్ టు 13 నుంచి 8 మైనస్ చేస్తే 5. ఇక్కడ 6 నుంచి 3 మైనస్ చేస్తే 3. ఈ 5 కూడా ఆరెంజ్ తీసుకుంటే d ఈక్వల్ టు 35/5. 5 టేబుల్ 35 లో 7 టైమ్స్. therefore d ఈక్వల్ టు 7 వచ్చింది. ఈ d వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో గాని 2 లో గాని రాసినట్లయితే ఏ వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమిటి మనకి? A ప్లస్ 10d ఈక్వల్ టు 38. A ప్లస్ 10d ఈక్వల్ టు 38. ఇక్కడ A ప్లస్ d ప్లేస్ లో మనం 10 రాస్తాం అంటే 7, సారీ d ప్లేస్ లో 7 రాస్తాం. 38 అంటే A ప్లస్ 10 7 70 ఈక్వల్ టు 38. దట్ ఇంప్లైజ్ A ఈక్వల్ టు 38 మైనస్ 70. దట్ ఇంప్లైజ్ A ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, ఎంత వస్తుంది? 10 నుంచి 8 మైనస్ చేస్తే 2, 6 నుంచి 3 మైనస్ చేస్తే 3. మన నెగిటివ్ నెంబర్ కాదు కాబట్టి మైనస్ 32 అవుతుంది అన్నమాట. మనకి ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. కాబట్టి మనం అడిగిన ఏ టర్మ్ అయినా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే A31 ఈక్వల్ టు A ప్లస్ ఏ అంటే ఇక్కడ ఎంత? మైనస్ 32 ప్లస్ n అంటే 31 మైనస్ 1 ఇంటూ డి అంటే 7. దిస్ ఈక్వల్ టు మైనస్ 32 ప్లస్ 31 మైనస్ 1 అంటే 30 ఇంటూ 7. బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. మైనస్ 32 ప్లస్ 7 3 21 అంటే 210 అవుతుంది. ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 10 లోంచి 2 మైనస్ చేస్తే 8. ఇక్కడ 0 ఉంటుంది. మళ్ళీ బాడీ 10 లోంచి మనం 3 మైనస్ చేస్తే 7. ఇక్కడ 1 ఉంటుంది. 178 అన్నమాట. ప్లస్ నెంబర్ పెద్దగా ప్లస్ నెంబర్. therefore A31 టర్మ్ ఎంత అవుతుంది అనమాట? 178 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 rose plants in the first row, 21 in second row, 19 in the third row, and so on. There are 5 rose plants in the last row. How many rows are there in the flower bed? ఒక ఫ్లవర్ బెడ్ లో ఫస్ట్ రోలో ఏమో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 21 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 19 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే మనకి లాస్ట్ రోలో 5 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే అందులో అసలు ఎన్ని రోస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీన్ని కూడా ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేస్తాం అన్నమాట. ఎంత టర్మ్ అనుకుని చేస్తాం? 5 అన్నమాట. గివెన్
a1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి మనకి 23, a2 ఈక్వల్ టు 21, a3 ఈక్వల్ టు 19. నెక్స్ట్ లాస్ట్ రోలో 5 ఉన్నాయి కదా, దాన్ని యంత్రం అనుకున్నాం. లెట్ an ఈక్వల్ టు 5. మనం an ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా. an అంటే 5 అనుకున్నాం. ఇంకా కావాల్సింది ఏంటి? a ఫస్ట్ టర్మ్ ఎంత? 23. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 21 మైనస్ 23 ఈక్వల్ టు -2. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇందులో రాసినట్లయితే an అని మనం 5 అనుకున్నాం అంటే 5 ఈక్వల్ టు a ప్లస్ అంటే 23 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే -2 అంటే 5 ఈక్వల్ టు 23 -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 2 అవుతుంది. అంటే 5 ఈక్వల్ టు 23 ని 2 యాడ్ చేస్తే 25 మైనస్ 2n అవుతుంది. ఈ ఎంత టర్మ్ ఏమో LHS లోకి 5 ఏమో RHS లోకి తీసుకొచ్చినట్లయితే 2n ఈక్వల్ టు 25 మైనస్ 5 అవుతుంది. అప్పుడు 2n ఈక్వల్ టు 25 మైనస్ 5 అంటే 20 అవుతుంది. ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే n ఈక్వల్ టు 20/2 అవుతుంది. 2 టేబుల్ 20 లో 10 టైమ్స్ అంటే n ఈక్వల్ టు 10 అవుతుంది. దేర్ఫోర్ మనకి ఆ ఫ్లవర్ బెడ్ లో ఎన్ని రోస్ ఉన్నాయి అన్నమాట? 10 రోస్ ఉన్నాయి. దేర్ఫోర్ there are 10 rows in the flower bed. Okay, next sixth one. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of ఫస్ట్ n టర్మ్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇచ్చాడు అంటే గివెన్ S7 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఈజ్ 49 అండ్ S17 సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ ఈజ్ 289. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ Sn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి Sn ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాను అప్లై చేస్తాం. దీని నుంచి మనకి S7 ఈక్వల్ టు n7/2 ఇంటూ 2a ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు ఎంత? 49. దట్ ఇంప్లైజ్ 7/2 ఇంటూ 2a ప్లస్ 7 నుంచి 1 మైనస్ చేస్తే 6d ఈక్వల్ టు 49. ఓకే, దట్ ఇంప్లైజ్ 7/2 ఇంటూ ఈ రెండిట్లో మనం 2 కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ a ఉంటుంది, 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ కట్ అవుతుంది 3d ఈక్వల్ టు 49. 2 గెట్స్ క్యాన్సిల్. అలాగే 7 ఇంటూ a ప్లస్ 3d ఈక్వల్ టు 49. ఈ 7 RHS వెళ్తే డివైడ్ చేసినట్టే a ప్లస్ 3d ఈక్వల్ టు 49/7. 7 టేబుల్ 49 లో 7 టైమ్స్ అంటే a ప్లస్ 3d ఈక్వల్ టు 7 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే a17 కూడా ఇచ్చారు కదా. a17 ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 17/2 ఇంటూ 2a ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 289 ఇచ్చారు. దట్ ఇంప్లైజ్ 17/2 ఇంటూ 2a ప్లస్ 17 మైనస్ 1 అంటే 16d ఈక్వల్ టు 289. దట్ ఇంప్లైజ్ 17/2 ఇంటూ ఇక్కడ 2 కామన్ తీస్తే a ప్లస్ 8d అవుతుంది కదా ఈక్వల్ టు 289. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే 17 ఇంటూ a ప్లస్ 8d ఈక్వల్ టు 289. ఈ 17 RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా అంటే a ప్లస్ 8d ఈక్వల్ టు 289/17. 17 టేబుల్ 289 లో 17 టైమ్స్ కట్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 8d ఈక్వల్ టు 17. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం.
ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఏ సెకండ్ ఈక్వేషన్ కింద ఫస్ట్ ఈక్వేషన్ రాసి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఏ ప్లస్ 3d ఈక్వల్ టు 7 అనేది ఫస్ట్ ఈక్వేషన్. ఏది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఏ గెట్స్ క్యాన్సిల్. 8 మైనస్ 3d అంటే 5d ఈక్వల్ టు 17 మైనస్ 7 అంటే 10 అవుతుంది. అప్పుడు d ఈక్వల్ టు 10/5 అంటే 2 టైమ్స్ కట్ అవుతుంది. అంటే d ఈక్వల్ టు 2 అవుతుంది. మనం s అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ కూడా కావాలి కాబట్టి d ఈక్వల్ టు 2 వాల్యూని ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే substitute d equal to 2 in equation 1. Equation 1 ఏంటి? a plus 3d equal to 7. d ప్లేస్ లో 2 రాయొచ్చు కదా, అంటే a plus 3 into 2 equal to 7. అంటే a plus 3 2s are 6 equal to 7. a equal to 7 minus 6 అవుతుంది. a equal to 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? Sn ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ వాల్యూస్ అన్ని Sn లో రాసినట్లయితే Sn ఈక్వల్ టు అంటే n/2 ఇంటూ 2a a అంటే 1 వచ్చింది కదా ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది ఇంటూ 2. దిస్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 1 are 2 అవుతుంది ప్లస్ 2 ఇంటూ n ఏమవుతుంది 2n మైనస్ 2 1 are 2 అవుతుంది. ప్లస్ 2 మైనస్ 2 గెట్స్ క్యాన్సిల్ అంటే n/2 ఇంటూ ఇక్కడ 2n ఉంది మనకి 2 గెట్స్ క్యాన్సిల్ n ఇంటూ n ఏమవుతుంది n స్క్వేర్ అవుతుంది. therefore Sn ఈక్వల్ టు n స్క్వేర్ అన్నమాట. ఓకే నెక్స్ట్ 9th one. In an AP given A3 equal to 15 and S10 equal to 125 find D and A10. Given A3 equal to 15 and S10 equal to 125. ఇక్కడ మనకి an ఫార్ములా ఏంటి? a plus n minus 1 into d. అదే Sn ఫార్ములా ఏంటి? n/2 into 2a plus n minus 1 into d. దీని నుంచి మనకి a3 ఏమవుతుంది a plus 3 minus 1 2d ఈక్వల్ టు 15. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది a plus 2d ఈక్వల్ టు 15. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే దీంట్లో మనకి S10 n ప్లేస్ లో 10 రాసినట్లయితే 10/2 into 2a plus 10 minus 1 into d equal to 125. 10/2 అంటే 5 కదా 5 into 2a plus 9d equal to 125. ఈ 5 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 2a plus 9d equal to 125/5. 5 టేబుల్ 125 లో 25 టైమ్స్ పోతుంది కదా, దట్ ఇంప్లైజ్ 2a plus 9d equal to 25. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది కాబట్టి దాని నుంచి మనం a10 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి a యొక్క కోఎఫిషియంట్ 1 ఇక్కడ 2, d యొక్క కోఎఫిషియంట్ 2 9. అంటే రెండింటిని సాల్వ్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్లు ఈక్వల్ గా ఉండాలి. ఇంతకు ముందు వరకు మనకి ఏది ఈక్వల్ గా ఉండేది కాబట్టి డైరెక్ట్ గా ఒకదాని కింద ఒకటి వేసుకుని సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం. దానికోసం ఏం చేస్తున్నప్పుడు ఏది ఈక్వల్ అవ్వాలంటే ఈ ఈక్వేషన్ అన్నిటిని 2 తో ఇంటూ చేసాం అనుకోండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అంతటిని 2 తో మల్టిప్లై చేసాం అనుకోండి 2 into a 2a అవుతుంది, 2 2s are 40 అవుతుంది, 2 15s are 30 అవుతుంది అన్నమాట. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తున్నాను 2a plus 9d ఈక్వల్ టు 25. ఓకే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను మైనస్ 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 సైన్లు మారుతాయి కదా, ఈ రెండు గెట్స్ క్యాన్సిల్. -9 + 4 అంటే -5d. ఇక్కడ ఏమవుతుంది 30 లోంచి 25 మైనస్ చేస్తే 5 అవుతుంది. అంటే d ఈక్వల్ టు 5/-5 అవుతుంది. 5 టేబుల్ 5 లో 1 టైం కదంటే d ఈక్వల్ టు -1 అన్నమాట.
ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ రాస్తే మనకి ఏ వాల్యూ కూడా వస్తుంది కదా. సబ్స్టిట్యూట్ d equal to -1 in equation 1. Equation 1 into a plus 2d equal to 15. a plus 2d equal to 15. అంటే మనం d ప్లేస్ లో -1 రాసుకుంటే a plus 2 into -1 equal to 15. అంటే a plus into minus 2 equal to 15. ఈ -2 ని RHS కి తీసుకెళ్తే 15 plus 2 అవుతుంది. అంటే a equal to 17. ఇక్కడ d వాల్యూ వచ్చేసింది -1 అని, a వాల్యూ కూడా వచ్చింది. అంటే మనం a10 ఫైండ్ అవుట్ చేయాలి కదా. యాక్చువల్గా మనకి a అనే ఫార్ములా ఏంటి, a plus n minus 1 into d. మనం a10 ఫైండ్ అవుట్ చేయాలి. a ప్లేస్ లో 17 ప్లస్ 10 minus 1 into d అంటే -1. అంటే 17 ప్లస్ 10 minus 1 అంటే 9 into -1. అంటే 17 9 1 9 మైనస్ ఉంది కదా, -9 ఈక్వల్ టు 17 నుంచి 9 మైనస్ చేస్తే 8 అవుతుంది. therefore a10 ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. Subbarao started work in 1995 at an annual salary of 5,000 and received an increment of 200 rupees each year. In which year did his income reach 7,000? అంటే సుబ్బారావు ఒక జాబ్ లో జాయిన్ అయ్యాడు అనమాట. ఇయర్లీ అతను ఎంత శాలరీ తీసుకునే విధంగా 5,000 శాలరీ తీసుకునే విధంగా అతనికి ప్రతి ఇయర్ కూడా 200 చొప్పున ఇంక్రిమెంట్ ఇస్తూ ఉంటే ఏ ఇయర్ లో 7,000 తీసుకుంటాడు అంటాడు అనమాట. అంటే ఇక్కడ మనకి a ఈక్వల్ టు 5,000 తీసుకుంటాం. అంటే లెట్ a ఈక్వల్ టు 5,000. ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత 200 చొప్పున కదా, అంటే d ఈక్వల్ టు ఎంత అవుతుంది 200 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ఇయర్ లో 7,000 తీసుకుంటాడు అంటాడు అనమాట. అది an అనుకుందాం. అంటే an ఈక్వల్ టు 7,000. మనం an ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనం మిగతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే లెట్ అంటే 7,000 ఈక్వల్ టు a అంటే 5,000 ప్లస్ n అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా n మైనస్ 1 ఇంటూ d. అంటే d అంటే 200 కదా, ఇంక్రిమెంట్ 200. 7,000 ఈక్వల్ టు 5,000 ప్లస్ 200 ఇంటూ n అంటే 200n మైనస్ 1 ఇంటూ 200 అంటే 200. అంటే 7,000 5,000 నుంచి 200 మైనస్ చేస్తే 4,800 ప్లస్ 200n అవుతుంది. ఈ 4,800 ఇక్కడ LHS లోకి తీస్తే 7,000 మైనస్ 4,800 అవుతుంది ఈక్వల్ టు 200n అవుతుంది. మైనస్ చేస్తే 0 0, 10 నుంచి 8 మైనస్ చేస్తే 2, 6 నుంచి 4 మైనస్ చేస్తే 2 ఈక్వల్ టు 200n అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే 200n ఈక్వల్ టు 2200 అవుతుంది. 200 ని మనం RHS లో కొంత డివైడ్ చేస్తుంది కదా, దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు మనకి 2,200 బై 200 అవుతుంది. 2 zeros గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 11 టైమ్స్ అంటే n ఈక్వల్ టు 11 అవుతుంది అన్నమాట. అంటే మనకి 11th టర్మ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఏంటి 1995, అంటే దాన్ని కూడా కౌంట్ చేసుకుంటే ఇంకొక 10 యాడ్ చేయాలి. therefore he received 7,000 rupees in the year 1995 plus 10 equal to 2005. అంటే 2005 లో అతను 7,000 రూపీస్ తీసుకుంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, 9th one.
A sum of 1000 rupees is invested at 8% simple interest per year. Calculate the interest at the end of each year. Do these interest form an AP? If so, find the interest at the end of 30 years. Okay, అంటే మనకి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద మనకి 8% సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తూ ఉన్నట్లయితే మనకి ప్రతి ఇయర్ వచ్చే అంటే ప్రతి ఇయర్ చివరిలో వచ్చే ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. ఓకే, అట్లాగే అలా వచ్చిన ఇంట్రెస్ట్లు అన్ని కూడా ఏపీలో ఉంటాయా? ఒకవేళ ఉన్నట్లయితే 30 ఇయర్స్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. మనం ఏమనుకుందాం, ఫస్ట్ A1 అంటే ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ A1 అనుకుందాం. మనకి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? PTR/100 కదా. ఇక్కడ P అంటే 1000 రూపీస్ ఇంటూ T అంటే 1 ఇయర్ కదా, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. 2 zeros గెట్స్ క్యాన్సిల్, మనకి 80 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ A2 అంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ అన్నమాట. సేమ్ ఫార్ములా ఏంటి? PTR/100. ఇక్కడ T మారుతూ ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపీస్, టైం 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. 2 zeros గెట్స్ క్యాన్సిల్, 8 2s are 16 into 10 అంటే 160 అవుతుంది. అంటే 2 ఇయర్స్ తర్వాత 160 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. A3 సేమ్ ఫార్ములా PTR/100. ఇక్కడ P అంటే 1000, T అంటే 3 ఇయర్స్, 8/100. 3 8s are 24 అంటే 240 అవుతుంది. 240 రూపీస్. అండ్ ఇంకొక టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. A4 ఈక్వల్ టు PTR/100 ఈక్వల్ టు 1000 into 4 into 8/100. 4 8s are 32 అంటే 320 వస్తుంది. అండ్ సో ఆన్. అయితే ఈ ఇంట్రెస్ట్ అన్నిటిని మనం ఒక ఆర్డర్ లో రాసినప్పుడు అది ఏపీ అవుతుందా? therefore interest are ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 80, సెకండ్ ఇయర్ 160, థర్డ్ ఇయర్ 240, ఫోర్త్ ఇయర్ 320 అండ్ సో ఆన్. ఇది ఏపీ అవుతుందో లేదో తెలియాలంటే మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 80 ఈక్వల్ టు 80 వచ్చింది. అట్లాగే A3 మైనస్ A2 ఈక్వల్ టు అంటే 240 మైనస్ 160 ఈక్వల్ టు 80 వచ్చింది. ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి నెక్స్ట్ టర్మ్ లోకి వెళ్తాం. అంటే A4 మైనస్ A3 ఈక్వల్ టు 320 మైనస్ 240. ఇక్కడ కూడా మనకి 80 వచ్చింది. therefore ఇక్కడ A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3 ఈక్వల్ టు అండ్ సో ఆన్ అని ఈక్వల్ గా వచ్చాయి. therefore ఈ ఇంట్రెస్ట్ అన్నిటిని మనం ఒక సిరీస్ లో రాస్తే ఒక ఏపీ ఫామ్ అవుతుంది కదా. therefore this is an AP. ఇప్పుడు ఏపీ అయింది కాబట్టి 30 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ని మనం కాల్కులేట్ చేయాలి. అంటే A3 ని కాల్కులేట్ చేయాలి. A13 ఈక్వల్ టు ఎంత? మనం AN ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది కదా ఫార్ములా. ఇక్కడ A అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 80. నెక్స్ట్ D అంటే కామన్ డిఫరెన్స్, ఇది కూడా మనకి 80 వచ్చింది కదా. N ఈక్వల్ టు 30 ఇయర్స్ తర్వాత అన్నారు కాబట్టి ఇవన్నీ తీసుకొని మనం ఫార్ములా రాసినట్లయితే అంటే A30 ఈక్వల్ టు A ప్లస్ 80 ప్లస్ 30 మైనస్ 1 ఇంటూ 80. దిస్ ఈక్వల్ టు 80 ప్లస్ 29 ఇంటూ 80. దిస్ ఈక్వల్ టు 80 ప్లస్ 0. 9 8s are 72, 7 2 8s are 16 plus 7 23 ఈక్వల్ టు 2400. కాబట్టి ఆఫ్టర్ 30 ఇయర్స్ అంటే ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్, ద ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్ ఈక్వల్ టు రూపీస్ 2400 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్
10th one. Which term of the GP 2, 8, 32 is 512? అంటే 2, 8, 32 and so on అనే టర్మ్ లో 512 ఎన్నో టర్మ్ అవుతుందో మనం కాల్కులేట్ చేయాలన్నమాట. మనం ఏపీలో ఎలా చేస్తామో అలాగే అనుకుంటాం. ఆ 512 ఎంత టర్మ్ అనుకుంటాం. లెట్ an ఈక్వల్ టు 512. ఓకే, మనకి an ఫైండ్ అవుట్ చేయడానికి జీపీలో ఫార్ములా ఏంటి? a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 2. r అంటే కామన్ రేషియో, ఫార్ములా a2 బై a1 అంటే 8 బై 2. 4 టైమ్స్ కట్ అవుతుంది అంటే 4 అన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ప్లేస్ లో 512 రాస్తాం, ఈక్వల్ టు a ప్లేస్ లో 2 రాస్తాం, అలాగే r ప్లేస్ లో 4 రాస్తాం, పవర్ n మైనస్ 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఎలా రాస్తుంటే 512 ఈక్వల్ టు 2 ఇంటూ 4 ని 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా, అంటే n మైనస్ 1. అలాగే 512 కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఎన్ని 2s వస్తాయని చూద్దాం. అంటే 2 256, అగైన్ 2 128, 64, 32, 16, 8, 4, 2 1 2 3 4 5 6 7 8 9 అంటే 512 ని ఎట్లా రాయొచ్చు మనం? 2 పవర్ 9 అని రాయొచ్చు. అలాగే 2 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1s ఆర్ 2 అవుతుంది. ఇక్కడ 2 పవర్ 1 అవుతుంది. బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు కదంటే 2 పవర్ 9 ఈక్వల్ టు 2 పవర్ 1 ప్లస్ 2n మైనస్ 2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 2 పవర్ 9 ఈక్వల్ టు 2 పవర్ 2n మైనస్ 2 ప్లస్ 1 అంటే యాడ్ చేస్తే మైనస్ 1 అవుతుంది కదా. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ పవర్ 2n మైనస్ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. 1 అని RHS లోకి తీసుకెళ్తే ప్లస్ 1 అవుతుంది అంటే 9 ప్లస్ 1 అవుతుంది. అంటే 2n ఈక్వల్ టు 10 అవుతుంది. అప్పుడు n ఈక్వల్ టు 10 బై 2. 2 టేబుల్ 5 టైమ్స్ కట్ అవుతుంది కదా, దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు 5 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ 512 ఈజ్ ఫిఫ్త్ టర్మ్ in the given GP. Okay, next 11th one. Same is the model. Which term of the GP 2, 2 root 2, 4 and so on is 128? ఇక్కడ ఇచ్చిన GP ఏంటి మనకి? 2, 2 root 2, 4 and so on. 128 దాన్ని ఎంత టర్మ్ అనుకున్నాం? లెట్ an ఈక్వల్ టు 128. మనం an ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా జీపీలో a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి? 2. నెక్స్ట్ కామన్ రేషియో r ఈక్వల్ టు a2 బై a1. a2 అంటే 2 రూట్ 2 బై 2. 2 2 గెట్స్ క్యాన్సిల్ అంటే రూట్ 2 అన్నమాట. వాల్యూస్ అన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an అంటే 128 ఈక్వల్ టు a అంటే 2 ఇంటూ రూట్ 2 పవర్ n మైనస్ 1. దట్ ఇంప్లైజ్ 128. ఇంతకు ముందు ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, అట్లాగే చేసుకున్నట్లయితే 2 టేబుల్ 64, 32, 16, 8, 4 and 2. 1 2 3 4 5 6 7 అంటే 2 పవర్ 7 అని రాయొచ్చు. 128 ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 2 ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 1 బై 2 అన్నమాట, పవర్ n మైనస్ 1. దట్ ఇంప్లై 2 పవర్ 7 ఈక్వల్ టు 2 ఇంటూ 2 పవర్ a పవర్ m హోల్ పవర్ n అంటే mn అంటే n మైనస్ 1 ఇంటూ 1 అంటే n మైనస్ 1 బై 2 అవుతుంది. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు కదా, అంటే 2 పవర్ 1 ప్లస్ n మైనస్ 1 బై 2 అవుతుంది అన్నమాట. ఇక్కడ LCM తీసుకుంటామండి, అంటే దట్ ఇంప్లైజ్ 2 పవర్ 7 ఈక్వల్ టు 2 పవర్
ఇది బై 1 రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1s are 2 ప్లస్ ఇక్కడ 1 into n minus 1 అంటే n minus 1 by 2 అవుతుంది. That implies 2 power 7 equal to 2 power n plus 2 minus 1 అంటే plus 1 by 2 అవుతుంది కదా. ఇక్కడ కూడా మనకి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్ అన్నమాట. ఇక్కడ పవర్ ఎంత ఉంది, n plus 1 by 2 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేసింది కాబట్టి RH కి వెళ్తే మల్టిప్లై చేసిందంటే n plus 1 is equal to 2 7s are 14 అవుతుంది. ఈ 1 ని కూడా మనం RH లో పంపితే -1 అవుతుంది కదండి, 14 minus 1 that implies n equal to 13 అవుతుంది అన్నమాట. Therefore 128 is 13th term in the given GP. Okay, next 12th one. How many terms of the AP 24, 21, 18 and so on must be taken so that their sum is 78? అంటే ఈ AP లో ఎన్ని టర్మ్స్ తీసుకుని యాడ్ చేస్తే మనకి 78 వస్తుంది అంటారు. దాన్ని SN అనుకుందాం. ఓకే, లెట్ ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏంటంటే 24, 21, 18 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి లెట్ SN ఈక్వల్ టు 78. యాక్చువల్గా మనకి SN ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, n by 2 into 2a plus n minus 1 into d. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ కదా, a ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి 24, d అంటే కామన్ డిఫరెన్స్ కదా, ఫార్ములా a2 minus a1 అంటే 21 minus 24 ఈక్వల్ టు -3. ఈ వాల్యూస్ అన్ని ఇందులో రాసినట్లయితే SN అంటే 78 అనుకున్నాం, 78 ఈక్వల్ టు n by 2 into 2a అంటే 2 into 24 ప్లస్ n minus 1 into -3 అవుతుంది అన్నమాట. That implies 78 equal to n by 2 into 2 24s are 48 minus 3 into n minus 3n minus into minus plus 3. ఈ 2 ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇంటూ చేసింది, 78 into 2 8 2s are 16 1 7 2s are 14 plus 1 15 అంటే 156 అవుతుంది ఈక్వల్ టు n into 48 కి 3 యాడ్ చేస్తే 51 minus 3n అవుతుంది అన్నమాట. That implies 156 equal to n తో మల్టిప్లై చేస్తే n into 51 51n అవుతుంది మైనస్ n into 3n 3n స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్స్ కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే అంటే 156 ఈక్వల్ మైనస్ 51n ప్లస్ 3n ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్ లో రాసి 3n స్క్వేర్ కదా, ఆర్డర్ లో రాసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా, 3n స్క్వేర్ మైనస్ 51n ప్లస్ 156 ఈక్వల్ టు 0. అన్నిట్లోని 3 పోతుంది కాబట్టి 3 కామన్ తీస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొంచెం సింపుల్ ఈక్వేషన్ గా మారుతుంది. n స్క్వేర్ 3 టేబుల్ ఇందులో ఎంత అయిపోతుంది, 3 1s are 3 7 3s are 21 17n ప్లస్ 15 5 3s are 15 2 ఈక్వల్ టు 0. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RH లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 0 అయిపోతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా, n స్క్వేర్ మైనస్ 17n ప్లస్ 52 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, 52 ని డివైడ్ చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 17 రావాలి. దానికోసం 52 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ 26 టైమ్స్ 2 టేబుల్ 13 టైమ్స్, ఈ రెండు ఇంటూ చేస్తే 4 into 13 కింద డివైడ్ చేయొచ్చు. 4 13 యాడ్ చేస్తే 17 వస్తుంది. మైనస్ 17 రావాలంటే -4 ని -13 ని యాడ్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ n స్క్వేర్ మైనస్ 4n మైనస్ 13n ప్లస్ 52 ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో n కామన్ తీసినట్లయితే n -4 వస్తుంది. ఈ రెండిట్లో 13 టేబుల్ పోతుంది కదా, 13 కామన్ తీసుకున్నాను, ఇక్కడ n ఉంటుంది, ప్లస్ ని మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు. ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి ఒక మైనస్ ఉంటుంది, 13 టేబుల్ 52 లో 4 టైమ్స్ కట్ అవుతుంది. ఇప్పుడు రెండు టర్మ్స్ లో మనకి n -4 ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ n -13 ఈక్వల్ టు 0.
ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ జీరో అయిందంటే దాని అర్థం రెండిట్లో ఏదో ఒక టర్మ్ జీరో అవ్వాలి. కాబట్టి n-4 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ n-13 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 13. కాబట్టి మనకి 4 టర్మ్స్ ని యాడ్ చేసినా 78 వస్తుంది, అలాగే 13 టర్మ్స్ ని యాడ్ చేసినా 78 వస్తుంది. ఎందుకంటే ఇది డిక్రీజింగ్ సిరీస్ కదా, మనం పెంచుకుంటూ వెళ్తే అలా రాసుకుంటూ వెళ్తే కొన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, అప్పుడు పెరుగుతూ వెళ్ళింది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది కదా గ్రాడ్యువల్ గా. కాబట్టి 78 2 టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. therefore either 4 టర్మ్స్ ఆర్ 13 టర్మ్స్ గివ్స్ 78 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఎన్ ఏపీ. ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఇచ్చారు, అది ఏపీ అవుతుందో లేదో వెరిఫై చేయమన్నారు. ఆ ప్రోగ్రెషన్ ఏంటి అంటే -1 -3 -5 -7 అండ్ సో ఆన్. దీన్ని A1 A2 A3 A4 అనుకున్నట్లయితే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. A2 - A1 ఈక్వల్ టు -3 A1 అంటే -1 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, -2 వస్తుంది ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి. తర్వాత A3 - A2 చేస్తాం అంటే -5 A2 అంటే -2 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సారీ ఇది 3 కదా, +3 అవుతుంది. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది, లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -2 వస్తుంది. మరి రెండు ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. అంటే A4 అంటే ఇచ్చిన అన్ని నెంబర్స్ తోటి చెక్ చేస్తాం అన్నమాట ఈక్వల్ వచ్చే వరకు. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ వస్తే ఇక్కడతో ఆపేస్తాం. అంటే -7 -5 -7 + 5 ఈక్వల్ టు -2. అన్ని కేసెస్ లోని కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి అంటే A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 - A2 ఈక్వల్ టు A4 - A3. కాబట్టి -1, -3, -5, -7 అండ్ సో ఆన్ ఈజ్ an AP అని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 14th వన్, హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. అంటే 2-digit నెంబర్స్ లో 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే 3 టేబుల్ లో వచ్చే నెంబర్స్. ఓకే, అంటే 2-digit నెంబర్స్ యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అవుతాయి, మనకి 10 దగ్గర స్టార్ట్ అవుతాయి, 99 దగ్గర ఎండ్ అవుతాయి. అంటే 10 నుంచి 99 వరకు మధ్యలో 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద నంబర్స్ 2-digit numbers which are divisible by 3 are, ఇక్కడ మనకి 10 డివిజిబుల్ అవ్వదు. 10 తర్వాత 2-digit నెంబర్ 3 టేబుల్ వచ్చే నెంబర్ ఏంటి 12 కదా, అంటే ఫస్ట్ నెంబర్ 12 అవుతుంది. దీనికి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, 15 18 21 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ 3 తో డివైడ్ చేసి చూస్తాం. ఈ 3 తో డివిజిబుల్ అవుతుంది కదా 33 టైమ్స్, కాబట్టి 99 వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 3 తో డివిజిబుల్ అయ్యే 2-digit నెంబర్స్ అన్నమాట. దిస్ ఈజ్ an AP. ఎందుకంటే 3 కామన్ డిఫరెన్స్ లేదు, దిస్ ఈజ్ an AP. ఇవి ఎన్ని ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏమంటాం మనం, దీనికి ఎంత టర్మ్ అనుకుందాం. లెట్ an ఈక్వల్ టు 99. మనకి an ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 12, d కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 ఈక్వల్ టు 15 మైనస్ 12 ఈక్వల్ టు 3. ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఫార్ములా రాసినట్లయితే an ప్లేస్ లో 99 రాస్తాం, a ప్లేస్ లో 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3. సింప్లిఫై చేసినట్లయితే 99 ఈక్వల్ టు 12 ప్లస్ 3 ఇంటూ n 3n మైనస్ 3 1s are 3. అంటే 99 ఈక్వల్ టు 3n. 12 నుంచి 3 మైనస్ చేస్తే 9 అంటే ప్లస్ 9.
ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే అంటే n ఫైండ్ అవుట్ చేయాలి కదా 3n + 9 = 99. దీన్ని సింప్లిఫై చేస్తే 3n = 99 మైనస్ 9 అవుతుంది. అంటే 3n = 90 అవుతుంది. దట్ ఇంప్లైస్ n = 90/3. 3 టేబుల్ 30 టైమ్స్ కట్ అయిపోతుంది కదా. therefore n = 30. therefore there are 30 numbers, 30 2-digit numbers which are divisible by 3 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. Okay, next 15th one. Find x so that x, x plus 2, x plus 6 are consecutive terms of a geometric progression. అంటే ఇక్కడ మనకి ఒక geometric progression లో 3 terms ఇవ్వడం జరిగింది. ఏంటంటే అవి x, x plus 2, x plus 6. ఇవి కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే వరుసగా ఉంటే 3 టర్మ్స్ అన్నమాట. అంటే ఇది a1 అనుకుంటే ఇది ఏమవుతుంది a2 అవుతుంది, a3 అవుతుంది. మనకి ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో అయినా సరే మనకి కామన్ రేషియో సేమ్ ఉంటుంది. అంటే a2/a1 = a3/a2 = a4/a3 ఇట్లా ఉంది కదా. we know that in any GP a2/a1 = a3/a2 = a4/a3 and so on. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a2 అంటే x plus 2/a1 అంటే x = x plus 6/x plus 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి x plus 2 into x plus 2 x plus 2 స్క్వేర్ అని రాయొచ్చు, లేకపోతే x plus 2 into x plus 2 అని రాయొచ్చు. ఇక్కడేమో x into x plus 6 అవుతుంది. ఇది a plus b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ plus 2ab అంటే 2 into x into 2 plus b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇక్కడ x తో మల్టిప్లై చేస్తే x into x x స్క్వేర్ plus x into 6 అంటే 6x అవుతుంది అన్నమాట. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ plus 2 2s are 4x plus 2 2s are 4 = x స్క్వేర్ plus 6x అవుతుంది. బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. అంటే 4x plus 4 = 6x అవుతుంది. x టర్మినేట్ LHS లోకి నంబర్స్ అన్ని RHS లోకి తెచ్చినట్లయితే ఇక్కడ 4x ఉంది, 6x మైనస్ 6x అవుతుంది, 4 మైనస్ 4 అవుతుంది. ఇవి రెండు డిఫరెంట్ సైన్స్ నే కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2x అవుతుంది, -4 మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే 2x = 4 అవుతుంది. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, RHS లోకి అయితే డివైడ్ చేస్తుంది కదా, అంటే 4/2 అవుతుంది అన్నమాట. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ కట్ అవుతుంది అంటే x = 2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th one. How many 3-digit numbers are divisible by 7? అంటే మనకి 7 తో డివిజిబుల్ అయ్యే 3-digit numbers ఎన్ని ఉంటాయి? మనకి 3-digit numbers ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 100 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ వరకు ఉంటాయి? 999 వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, the 3-digit numbers which are divisible by 7 are. ఇప్పుడు 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ నెంబర్ 3-digit నెంబర్ 100 కదా, దీన్ని 100 ని 7 తో డివైడ్ చేసి చూడండి. 7 1s are 7 30. నెక్స్ట్ 4 7s are 28 అంటే 2 రిమైండర్ వచ్చింది. ఈ 2 ని మైనస్ చేసామనుకో 98 అయిపోతుంది, అంటే అది 2-digit నెంబర్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత? 5 కదా, 5 ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు అంటే ఇంకొక 7 పెరుగుతుంది అప్పుడు. కాబట్టి అప్పుడు 7 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంట? 105 అవుతుంది అన్నమాట. 7th టేబుల్ వచ్చే నెంబర్స్ కాబట్టి 7 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే 112 119 అంటే సో ఆన్. మళ్ళీ లాస్ట్ నెంబర్ కావాలి. ఓకే, 999 ఈ 7 తో డివైడ్ చేసి చూడాలి. 7 1s are 7 29 4 7s are 28 1 9 2 7s are 14 అంటే 5. ఓకే, అంటే ఇప్పుడు మనం
ఏం చేయాలి, 5 మిగిలిపోతుంది. ఇందాకలా చేస్తే మళ్ళీ అది 4 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి 5ని మైనస్ చేయాలి, అంటే 994 అవుతుంది అనమాట లాస్ట్ నెంబర్. కాబట్టి డివైడ్ చేసి చూడండి, 994ని 7తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి 14 వస్తుంది కదా, అంటే 0 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏమంటాం దీన్ని, ఇది ఒక ఏపీ అవుతుంది కదా, దిస్ ఈజ్ ఎన్ ఏపీ. ఇది ఎన్నో టర్మో కావాలి, కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. లెట్ an ఈక్వల్ టు 994. యాక్చువల్గా an ఫార్ములా ఏంటి మనకి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మనకి ఏ కావాలి, ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 105. డి ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 112 మైనస్ 105 ఈక్వల్ టు 7 అవుతుంది. ఇవన్నీ ఫార్ములాలో రాసినట్లయితే 994 ఈక్వల్ టు 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7 అవుతుంది. దట్ ఇంప్లైస్ 994 ఈక్వల్ టు 105 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7 1s are 7 అవుతుంది. దట్ ఇంప్లైస్ 994 ఈక్వల్ టు 105 నుంచి 7 మైనస్ చేస్తే 98 అవుతుంది కదా, ప్లస్ 7n. ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే 98 ప్లస్ 7n ఈక్వల్ టు 994. ఈ 98 RHS లోకి తీసుకెళ్తే 77n ఈక్వల్ టు 994 మైనస్ 98 అవుతుంది. అంటే 7n ఈక్వల్ టు 14 నుంచి 8 మైనస్ చేస్తే 6. ఇక్కడ 8 ఉంటుంది, 18 నుంచి 9 మైనస్ చేస్తే 9. ఇక్కడ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు n ఈక్వల్ టు 896/7 అవుతుంది. అంటే n ఈక్వల్ టు 7 టేబుల్ 7 1s are 7, 1 ఉంది 19, 2 7s are 14, 5 ఉంది 56, 8 అంటే 128. అంటే మనకి 7 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నమాట, 128 ఉంటాయి. therefore there are 128 3 digit numbers. Which are divisible by 7. Okay, next 17th one. Write a common difference of the arithmetic progression whose nth term is given by tn equal to 3n plus 7. ఓకే, ఇక్కడ 17th వన్ ఇచ్చింది ఏంటంటే tn అంటే an అంటాం దీన్ని, యాక్చువల్గా tn అని ఇచ్చారు. 3n ప్లస్ 7 అన్నమాట. ఇక్కడ an అని కూడా ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది nth టర్మ్ ఫార్ములా, అప్పుడు t1 ఆర్ a1 అని కూడా అనొచ్చు. 1 రాసాం అనుకోండి, ఫస్ట్ టర్మ్ వస్తుంది, అంటే 3 into 1 plus 7, 3 1s are 3 plus 7 equal to 10 అవుతుంది. అలాగే t2 అంటే a2 అనుకోవచ్చు, 3 into n ప్లస్ లో 2 రాస్తే ప్లస్ 7, 3 2s are 6 plus 7 equal to 13. మనకి కామన్ డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్ తెలిస్తే సరిపోతుంది. 4 కామన్ డిఫరెన్స్, దీన్ని d అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా ఫార్ములా. t2 మైనస్ t1 అనొచ్చు, లేకపోతే a2 మైనస్ a1 అనొచ్చు. ఇక్కడ t2 ఎంత 13 మైనస్ 10 ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 18th వన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 200 న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. కాబట్టి 200 న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది, 200 n ప్లస్ లో 200 రాస్తాం, 200 ప్లస్ 1/2 ఈక్వల్ టు 200 ఇంటూ 201/2. 2 టేబుల్ 100 టైమ్స్ పోతుంది కదా, అంటే 201 పక్కన 2 zeros పెడతాం అన్నమాట. అంటే 20,100 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నమాట.
If minus 2 by 7 comma x comma minus 7 by 2 are in GP, then the value of x. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, GPలో మనకి a2 by a1 ఈక్వల్ టు a3 by a2 అవుతుంది. ఇది a1 a2 a3 అనుకున్నట్లయితే x by minus 2 by 7 ఈక్వల్ టు minus 7 by 2 by x అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. మైనస్ 7 by 2 ఇంటూ మైనస్ 2 by 7 అవుతుంది. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 2 టేబుల్ 2 లో 1 టైం, 7 టేబుల్ 7 లో 1 టైం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. అంటే x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ప్లస్ ఆర్ మైనస్ 1 కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ప్లస్ ఆర్ మైనస్ 1 ఆన్సర్ లో ఉంటే అది కూడా పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ a కామా b కామా c ఆర్ ఇన్ AP, దెన్ మనకి ఇది a1 a2 a3 అనుకుంటే AP లో మనకి a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 అవుతుంది కదా. అంటే a2 అంటే b మైనస్ a ఈక్వల్ టు మనకి c మైనస్ b అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ లేదు కదా b మైనస్ a ఈక్వల్ టు, మనం ఏం చేస్తాం అంటే దీన్ని మైనస్ తో త్రూ అవుట్ గా మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, అప్పుడు a మైనస్ b అని రాయొచ్చు. ఇది మా ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది అంటే b మైనస్ c అని రాయొచ్చు. a మైనస్ b ఈక్వల్ టు b మైనస్ c. యాక్చువల్గా ఇక్కడ c ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనం b's అన్ని ఒక సైడ్ తెచ్చినట్లయితే దీని నుంచి మనకి ఈ b ని ఇక్కడే ఉంచి మైనస్ a ఇక్కడికి మైనస్ b ఇక్కడికి తెస్తే b ప్లస్ b ఈక్వల్ టు c ప్లస్ a అవుతుంది. అంటే b ప్లస్ b ఏమవుతుంది, 2b ఈక్వల్ టు c ప్లస్ a అవుతుంది. అంటే ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ ఎన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ 4n - 2, దెన్ ఇట్స్ 10th టర్మ్. అంటే n ప్లేస్ లో 10 రాస్తే సరిపోతుంది. అంటే 4 × 10 - 2, 4 10s are 40 - 2 ఈక్వల్ టు 38 అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడుంది, a లో ఉంది. నెక్స్ట్ APCR ఇన్ GP, దెన్ ఇది a1 a2 a3 అనుకుంటే మనకు ఫార్ములా ఏంటి, a2 by a1 ఈక్వల్ టు a3 by a2 అవుతుంది కదంటే b by a ఈక్వల్ టు c by b అవుతుంది. కానీ ఇది ఎక్కడ లేదు. దీన్నే మనం రివర్స్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, a by b ఈక్వల్ టు b by c అవుతుంది. అంటే ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు ac కూడా అవుతుంది. అట్లాగే అంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఒకవేళ స్క్వేర్ RH లో ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే b ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ac కూడా అవ్వచ్చు. అంటే ఇది ఆల్ అన్నమాట, అన్ని అవుతుంది. ఆల్ ద అబౌవ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ లోని అన్ని కాన్సెప్ట్స్ ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రోగ్రెస్ అనే చాప్టర్ లో మనకి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి గెస్ చేయడం కొంచెం కష్టం. కాకపోతే మనం చాలా వరకు ఇప్పుడు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ నుంచి బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ వేరేగా అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.